హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మేము భారతదేశంలోని రెండవ స్వయంభుగా వెలిసిన మానసదేవి టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. సో అది ఎక్కడ లేదు, మన తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలోని కాసింపేట గ్రామంలో గన్నేరువరం సమీపంలో ఉంది. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే మనము కరీంనగర్ నుండి 6 o'clockకి ఇల్లంతకుంట బస్సు ఉంటుందన్నమాట. సో 6:30 కూడా ఒకటి ఉంటుంది ఇల్లంతకుంట బస్సు. మీరు వెళ్ళాలనుకుంటే ఆ టైంలో వెళ్ళొచ్చు. మళ్ళీ రిటర్న్ బస్ వచ్చేసి మనకి టెంపుల్ నుంచి 10 o'clock ఒక బస్సు ఉంటుంది అండ్ 2 గంటలకు కూడా ఒక బస్సు ఉంటుంది మళ్ళీ కరీంనగర్ బ్యాక్ రావడానికి. సో చూసుకొని వెళ్ళండి. సో ఈ టెంపుల్ ఎలా వెలిసింది, అసలు ఈ టెంపుల్ ఈ అమ్మవారికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాము. ఈ మానసదేవి టెంపుల్ 800 సంవత్సరాల క్రితము కరీంనగర్ జిల్లా గన్నేరువరం కాసింపేట గ్రామంలో స్వయంభుగా వెలిసిందని చెప్తున్నారు. ఈ ఆలయము ఇక్కడ ప్రజలు చెప్తున్నారు ఏంటంటే ఇక్కడ వీరభద్రస్వామి విగ్రహం ఉందన్నమాట. సో ఆ విగ్రహం కొంచెం ఒరిగి ఉండడంతో ఆ విగ్రహాన్ని తొలగించి మళ్ళీ ప్రతిష్ఠించాలని అక్కడ ప్రజలు భావించారట. సో ఆ విగ్రహం తొలగించేటప్పుడు ఆ విగ్రహం కింద మనకి మానసదేవి టెంపుల్ విగ్రహము ప్రత్యక్షమైందని అక్కడ ప్రజలు చెప్తున్నారంట. సో అప్పటి నుంచి మానసదేవి టెంపుల్ అక్కడ స్వయంభుగా వెలిసిందని ప్రసిద్ధి చెందింది. సో అప్పటి నుంచి అక్కడ గ్రామస్తులు ఆ మానసదేవి అమ్మవారికి గుడి కట్టించి అక్కడ పూజ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఇంకో ప్రత్యేకత ఏంటంటే 108 నాగ విగ్రహాలు ప్రతిష్ఠించారన్నమాట. ఇక్కడ 108 నాగేంద్ర స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ విగ్రహాలకి ఫస్ట్ మనం అమ్మవారిని దర్శించే కన్నా ముందు ఇక్కడ మనము ఈ 108 నాగేంద్ర స్వామి విగ్రహాలను మనం అభిషేకం చేయాలి. సో ఈ టెంపుల్కి కొన్ని కట్టుబాట్లు కొన్ని ప్రాముఖ్యత కూడా ఉంది. అవేంటంటే ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ఫస్ట్ మనము కాళ్ళకి పసుపు పెట్టుకోవాలి అండ్ పారని కూడా పెట్టుకోవాలి. చేయకూడదు, ఎవరైనా హెయిర్ లీవ్ చేస్తే అల్లుకొని వెళ్ళాలి. అలాగే అభిషేకం చేసేవాళ్ళు మగవాళ్ళు అయితే షర్ట్ రిమూవ్ చేసి చేస్తారన్నమాట. సో ఇక్కడ 108 సార్లు 108 నాగేంద్ర స్వామి విగ్రహాలకి అభిషేకం చేయాలి. అక్కడ రాగి చెంబులు కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం ఏదైనా కోరుకొని ఇక్కడ మనం ముడుపులు కూడా కట్టుకోవచ్చు అమ్మవారికి. సో చూసారు కదా, ఇవన్నీ ఇలా మనం ముడుపు కూడా కట్టుకోవచ్చు ఏదైనా కోరుకొని. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ మానసదేవి టెంపుల్ని సందర్శించే వాళ్ళకి మనకి ఇక్కడ అన్నదానం కూడా చేస్తారన్నమాట. 10 గంటల నుంచి స్టార్ట్ చేస్తారు, మధ్యాహ్నం వరకు ఉంటుంది, 2 గంటల వరకు. అలానే ఈ టెంపుల్ టైమింగ్స్ ఎప్పుడంటే మనకి మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు ఓపెన్ ఉంటుంది. సాయంత్రం 5 o'clock నుంచి 7 o'clock దాకా ఓపెన్ ఉంటుంది. ఇక్కడ ప్రజల నమ్మకం ఏంటంటే ఎలాంటి సమస్య అయినా ఈ ఒక్క ముడుపుతో మనకి పరిష్కారం దొరుకుతుందని అనుకుంటారు, నమ్మకం ఉంది. సో ఇక్కడ చాలామంది టెంపుల్ చూడడానికి వచ్చిన వాళ్ళు, సందర్శించడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ముడుపు కంపల్సరీగా కడతా ఉంటారు. అండ్ టెంపుల్ లోపలికి మనకి ఫొటోస్ కానీ మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ అలో లేదన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అమ్మవారికి మనం ఓడిబియ్యం కూడా పోస్తారు చాలామంది. ఇక్కడ ఓడిబియ్యం పోస్తారు అండ్ శారీస్ కూడా పెడతారు. అవి ఇక్కడ అమ్మవారి చీర కూడా మనకి అమ్ముతారన్నమాట. మేము థర్స్డే వెళ్ళాం కాబట్టి అక్కడ అంత రష్ లేదన్నమాట. ఇలా ఈజీగా వీడియో తీసుకోవడానికి అనుకూలంగా ఉంది. నార్మల్గా అయితే మంగళవారము అండ్ శుక్రవారము సండే ఎక్కువ రష్ ఉంటుందన్నమాట. మీరు వెళ్ళాలనుకుంటే ప్లాన్ చేసుకొని వెళ్ళండి. అండ్ ఓన్ వెహికల్తో వెళ్ళాలనుకున్నవారు హైదరాబాద్ రూట్ నుంచి కొత్తపల్లి అక్కడ టర్నింగ్ చేసుకొని వెళ్ళాలన్నమాట. కొత్తపల్లి హైదరాబాద్ రూట్ నుంచి కూడా ఉంది ఈ ఆలయానికి మార్గము. నుంచి వేములవాడ రూట్కి వెళ్ళే మధ్యలో టర్నింగ్ ఉంటుంది అన్నమాట. ఇంకోటి హైదరాబాద్ రూట్ నుంచి కూడా వెళ్ళచ్చు.
అండ్ ఇక్కడ మనకి అన్నదానం కూడా చేస్తారు. మనకి తెలుసు కదా హరిద్వార్లో మొదటి మానసదేవి టెంపుల్ ఉందని. సో ఇక్కడ రెండవ స్వయంభు వెలిసిన మానసదేవి మహాక్షేత్రం ఉందని ఇక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. సో మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.